అమ్మగారు ఎవడ్రాది గాడిదే? ఎవడా నువ్వు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసుకుని వాడవా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావా? అయ్యారు నేను సేఫ్టీ ట్యాంక్ క్లీన్ చేసాను కాదండి, అంజీనే. ఈ గెటప్ ఏంట్రా? అంతా అమ్మాయి గారు వాళ్ళే. పొద్దున్నుంచి వర్షంలో 10 సార్లు ఇప్పుడు బయటికి. బయట వర్షాలకు రోడ్లన్నీ మునిగిపోయాయి. ఏ మేనవలో పడి ఎక్కడ వెళ్తానని భయమేసి ఇదిగో ఈ టూప్ వేసుకొని తిరుగుతున్నా. అక్కడక్కడ సుడిగుండాలు కూడా తిరుగుతున్నాయండి. ఎరా అంజీ వచ్చేసావా? ఇందాక ఉప్పు ప్యాకెట్ చెప్పడం మర్చిపోయినరా, తొందరగా వెళ్ళి తెచ్చారా. చూశారా? ఏమైందిరా? ఏమీ లేదులేండి. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే జిహెచ్ఎంసీకి ఫోన్ చేసి డ్రైనేజ్లన్నీ వెతికించండి. డ్రైనేజ్లా ఎందుకు? అది ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చాక తెలుతుందిలే. అర్థం కాలా. ఈ వర్షాలకు రోడ్లు ఎక్కడ ఉన్నాయే? అన్ని కాలవలేగా. ఈడు స్విమ్మింగ్ చేసుకుంటా సూపర్ మార్కెట్ కి షార్ట్ కట్ కనిపెట్టేటంట్లే. ఆ సర్లే గాని మీకు శాలరీ క్రెడిట్ అయిందా? లేదే. నాకు కూడా కాలేదు. అవునా? ఉండి హెచ్ఆర్కి ఫోన్ చేస్తా. వద్దు, నేను ఆల్రెడీ చేశా. ఏమన్నాడు? మీరే కదా వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయా అన్నారు. పాపం వాళ్ళ ఆవిడ పుట్టింటిగా వెళ్ళి వర్షానికి వరంగల్లో ఇరుక్కుపోయిందంట. అయ్యా, ఆయన ఊరుకుంటాడా? తీసుకురావడానికని ఓలాలో పడవ బుక్ చేసుకొని మరి వెళ్ళి ఆయన కూడా ఇరుక్కుపోయాడంట. ఓలాలో పడవా? అదేంటి? ఓలాలో క్యాబ్లు ఆటోలు బైకులు కదా. వర్షానికి రోడ్లు ఎక్కడున్నాయండి? అసలే ఈ మంత్ ఈఎంఐలు ఎలా కట్టాలో, రెంట్ ఎలా కట్టాలో, సరుకులు ఎలా తెప్పించాలో, పాల బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ. అవును, మీ అకౌంట్ లో ఉన్న డబ్బులతో మీ ఈఎంఐలు, నా ఈఎంఐలు అన్ని క్లియర్ చేసేయచ్చు కదా. నా శాలరీ రాగానే నాది నేను ఇచ్చేస్తా. చేసేయచ్చు. అయితే త్వరగా చేసేయండి, లేట్ అయితే పెనాల్టీలు పడతాయి. వర్షాలు ఆగకపోయినా బిల్లులు ఆగుతాయా? అస్సలు అమ్మగారు ఇదిగోండి సాల్ట్. రే, నేను చెప్పింది ఈ బ్రాండ్ కాదురా, హిమాలయన్ బ్రాండ్. ఎక్స్చేంజ్ చేసుకురా.